పోతాను, నాకు ఇది వద్దు. అది చూస్తేనే గుండెలు ఏంటని అది ఏంటో అరుతుంటారు, చూద్దాం మనకి ఐడియా. వాటర్ ఫ్లో దగ్గర ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ ఇప్పుడు వరకు వీళ్ళ యాక్టివిటీస్ అయ్యాయి కదా సార్, మన ఛాన్స్. ఉన్నాయా రాడ్లు? రాడ్ పెట్టుకొని ఎలా వెళ్ళాలి? ఇలా బూటే బాగుందా బాగాలేదురా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే నిఖిల్ బ్రో దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే బ్యాగ్ కానీ కెమెరా కానీ లగేజ్ మొత్తం అంతా దాని దగ్గరే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి అక్కడ నుంచి గోయింగ్ టు వండర్లా. సో అక్కడ కలుద్దాం, డైరెక్ట్గా వండర్లాలో కలుద్దాం. ది నెక్స్ట్ డే మార్నింగ్ అటు ఇటు ఏదోలా కష్టాలు పడుతూ వండర్లాగా ఏదో వచ్చాం. నాది కూడా ఫస్ట్ టైమే. చేతికి ఒక బ్యాండ్ కూడా వేసారు. దీని ప్రైస్ వచ్చేసి 2800. ఏ టు జెడ్ మొత్తం అన్నీ ఎక్కొచ్చు. మనం అన్ని ఎక్కలేం కానీ అనిల్ మనం అంత ఎక్కలేము. బట్ ట్రై చేద్దాం, అంటే కొద్దిగానే సరే టచ్ చేసేలాగా మ్యాక్సిమం ట్రై చేద్దాం. మనం పెంచితే సపోరం వెళ్ళిన దానికంటే ఇది కొద్దిగా పెద్దగా 1%. నువ్వు ఏది ఎక్కువ చెప్పు. ఎక్కడ దగ్గరుండి చూపిస్తాను, తెలుసు కదా. దగ్గరుండి చూపిస్తా. అండ్ ఆనంద్ ఈ ట్రిప్ కి మేజర్ రీజన్ మనోడు ప్లాన్ చేయబట్టిగా అనిల్ గారు నన్ను అడిగాడు, నేను కూడా ఓకే చెప్పాను. ఇంకా అంత ఇలా అయిపోయింది. సో చూడాలి అసలు మూమెంట్ ఏంటో. నువ్వు మనోడు ఫ్యాషన్ స్టైల్ కూడా బాగా ఫాలో అవుతాడు. మన బడ్జెట్ కాదు కానీ బాగా మేనేజ్ చేస్తారు మొత్తం అంతా. పోతాను, నాకు ఇది వద్దు. అది చూస్తేనే గుండెలు చచ్చారు. 2800 బాబా అలా తిప్పేస్తాను ఇష్టం వచ్చినట్టు. చూసారా ఎలా ఉందో? అందుకే మనం దూరంగా ఉంటాం. మళ్ళీ నా కంటెంట్ మిస్ అయిపోతాం నేను అది ఎక్కితే. అనిల్ గడి కూడా అంతే. హైదరాబాద్ లో ఉన్నాం మనం. మరి మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఒక మ్యాప్ మనకి ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకంటే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అనేసి. ఇప్పుడు మన వాళ్ళు ఎటు కాకుండా మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటని అది ఏంటో అరుతుంటారు, చూద్దాం మనకి ఐడియా. ఏడే వస్తుందా
We are going to space with cheap cost. కాస్ట్ లైక్ ఓన్లీ 2800. అంటే రియల్ స్పేస్ కాదు కదా, అందుకే చీప్ కాస్ట్ అన్న. Intergalactic transmissions. నాకు ఓవరాల్ వండర్లలో నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్. వండర్లలో కొన్ని యాక్టివిటీస్ అయిన తర్వాత మన బ్రదర్ ఒకటి మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు లంచ్ అయిన తర్వాత మన బ్రదర్ మిస్ అయిపోయినట్టు మిగతా యాక్టివిటీస్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఈసారి మన టైం వచ్చింది అంటే స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటివన్నీ ఆడుకునేవండి. రెడీ అయ్యాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఉన్నారులే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్కి తీసుకున్నాము. అంటే మనం 200-300 కట్టి డ్రెస్సులు తీసుకున్నాం. మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ ఆ డబ్బులు మనకి తిరిగి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ అలా కాదు, ఇవి డైరెక్ట్గా మనం కొనుక్కోవాలి. అవసరం అయితే వాడుకోవచ్చు, లేదంటే ఇక్కడ వదిలేయచ్చు. అంటే వాటర్ ఫ్లో దగ్గర ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ ఇప్పుడు వరకు ఎలా యాక్టివిటీస్ అయ్యాయి కదా సార్, మన ఛాన్స్. అనిల్ ఏ నువ్వే నిజంగానే సాయగుడికి నాకు అలాంటి ఇచ్చారా? బ్యాచ్ అలర్ట్ అవుతున్నారు బాగా. కర్నూలు వెరీ అనిల్ నువ్వు దీనికి కూడా భయపడితే చాలా కష్టం. వీఆర్ గోయింగ్ టు బిగ్గెస్ట్ రైడ్ మాట. మీరు ఎక్కడ ట్రై చేయకండి, ఒకసారి అటు చూపించు. ఇదే ఇలా వెళ్ళిపోతే ఒక నిజంగా వెళ్ళిపోవచ్చు బీచ్కి. ఏ తంత్రమేరా? ఒకసారి అటుపక్క చూపించు. చూడండి అనిల్ వస్తున్నాడు. ప్రభు ఇది ఐకమత్య మహాబలం అంటారు కదా, ఇదే ఒక చేమ వెళ్తే వెనకాల చేమలో నిలిపోతాయి కదా, లైక్ దిస్ అన్నమాట. ట్రైన్ రాడ్లు రాడ్లు ఎలా వెళ్ళాలి ఇలా భూతే
వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఫైనల్లీ సక్సెస్ఫుల్ బోటింగ్ రైడ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే వండర్లో మొత్తానికి నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే అదేంటి అది రెయిన్ డాన్స్ కదా, రెయిన్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. మాట కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు దాకా 2 hours నుంచి వాటర్ ఉన్నాను కదా. సరే అయితే రండి రెయిన్ డాన్స్కి వెళ్ళిపోవచ్చు. అయితే కొన్ని కింద ఉంటాను, కింద ఈరోజు రికార్డ్ చేస్తాను. ఓకే అయితే బేగ వచ్చండి సక్సెస్ఫుల్గా. నీళ్ళు ఎలా ఉంది? వెళ్ళరా ఇంకోసారి వెళ్ళి కింద వెళ్ళరా. ఇది ఎలాగ ఉంది? ఇది బాగుందా బాగాలేదురా? అదే ఇంకోసారి వెళ్తాం. అయితే సార్ మన ఇద్దరం వెళ్దాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అనిల్ ఆల్మోస్ట్ ఎక్కాల్సిన అన్ని ఎక్కిసాను. మా యాక్టివిటీస్ కూడా మాక్సిమం అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకసారి బట్టలు మార్చుకొని బుకాటింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది అయిపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి. అంటే స్నాక్స్ కానీ డిన్నర్. మా ట్రైన్ 9 గంటలకు కట్టాయి. 9 గంటలకి మార్నింగ్ ఎలబచ్చులో దిగుతాం. యాజ్ యూజువల్ వర్క్. ఓకే బయటికి వెళ్ళాక కలుద్దాం. వండర్లో మ్యాక్సిమం ఆల్ యాక్టివిటీస్ అన్ని కవర్ చేసేసాము. అండ్ మా దాంట్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కవర్ చేసినవి అయిపోయి, మేము కవర్ చేయాల్సినవి కూడా అయిపోయి. ఇంకొక ట్రైన్ టైప్ ఒకటి ఉంది, ఇందులోంచి ఒక బాగుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తాం. దాని అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి గోకాటింగ్ ట్రై చేద్దాం. డ్రెస్ చేంజ్ చేసుకొని కలుద్దాం. రేపు అదే ఇంకా ఉన్నాను. అనే నేను కరెక్ట్గానే వేసుకున్నానా? నేను కరెక్ట్గానే వేసుకున్నానా? కూర్చున్నా సైలెంట్. మధ్యలో గుండెకి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఒక్క నిమిషం. హాయ్ మళ్ళీ కలిసాం. కలుస్తూనే ఉంటాం, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఏమనిపించింది వెనకాతల 3 లేడీస్ చాలా ధైర్యంగా కూర్చున్నారు. నాకు భయం వేస్తుంది, నేను ఆపుకున్నాను. కానీ నువ్వు అరుపులేండి. ఫైనల్లీ మనం రెడీ అయిపోయాము. బ్యాక్ టు మన అవుట్ఫిట్ మాట. సో మాకు ఎంటైర్ మొత్తంలోనే బాగా నచ్చింది ఈ బుకాటి ఒకటే. సో ఇంకొకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా స్నాక్స్ తినేసి డిన్నర్ ఎక్కడ ప్లాన్ చేయాలనేది ఆలోచించాలి. ఓకే, అగైన్ అండ్ అగైన్ we are trying to Bugatti. బుగాటి రైడింగ్ ఎంత చేసినా సరే ఇంకా చేయాలనిపిస్తుంది. సో అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి టర్న్ అవుతుంది, ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక చోట సబ్స్క్రైబర్స్ కలిసారు అనమాట.
మన వాళ్ళు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేయమని ఎక్కువ చేస్తున్నారంటే మామూలు విషయం కదా. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్సిమం బ్యాచ్ అంతా ఎక్కడ ఉంది ఒకసారి మనం చెప్పాను కదా, ఆరాటం ఆగదు మనకు అసలు. ఇంకా 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 ట్రై చేయాలి. ఇందాకే ఆ బ్యాక్ సైడ్ ఒకటి ట్రై చేసాం, ఇక్కడికి వచ్చి ఈ లైన్ కట్టాం. ఓకే, దెన్ వి స్టార్ట్ గో రైట్. ఫైనల్లీ వండర్లాలో మా ఎంజాయ్మెంట్ ముగిసింది చాలా తక్కువ టైంలోనే. వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. ఒకసారి మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ గణేష్ బ్రోది ఒక మెమరీ కార్డ్ నా కెమెరాలో ఉండిపోయింది. ఇప్పుడు సన్నీ బ్రో వస్తున్నారు, అంటే గణేష్ కెమెరామెన్ వస్తారు. సో అది కూడా అయిపోయిన తర్వాత మనం ట్రైన్లో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు.